ఒక సైకలాజికల్ డిజార్డర్ అతనికి. గఫూర్ గారు పరామర్శలను ప్రదర్శన యాత్రలుగా చేయొద్దని చాలాసార్లు చెప్పినా కూడా ఆయన వినలేదు. మరి ఇవాళ ఏం చేస్తారో తెలియదు. ఏంటి అసలు ఇన్సిడెంట్ మీద, జగన్మోహన్ రెడ్డి ఎజెండా మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఋషి గారు జగన్మోహన్ రెడ్డి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడినా నా అభిప్రాయము చాలా క్లియరు. అతను రాజకీయాలకు పనికిరాడు. అతనికి ఏ ఎజెండా ఉంది? రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యల మీద అతను ఆందోళన చేయొచ్చు, చాలా సమస్యలను ప్రభుత్వాన్ని నిందించవచ్చు, ప్రభుత్వాన్ని నిలవేయచ్చు. అవును, అది ఇడిచిపెట్టి ఇదిగో ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ నేరస్తుల పరామర్శం మాత్రమే పెట్టుకుంటే ఎవడు హర్షిస్తాడండి? ఎవడు బలపరుస్తాడు అతన్ని? అతని గ్రాఫ్ పెరగడం లేదు. అతనికి అది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పరామర్శకు పోయినా, ఏదో ఇబ్రాహీంపట్నం దగ్గర చూసినాము, ఇంతకుముందు పల్నాడులో చూసినాము, ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట ఇదే గొడవ. ఇప్పుడు ఆయన సీదిరి అప్పలరాజు దగ్గర పోతున్నాడు కదా, ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇన్ని వేల మందిని సమీకరించాలని టార్గెట్ ఫిక్స్ చేసి వాళ్ళందరూ ఓ సీఎం అంటుంటే సంతోషపడే మనస్తత్వం. దాన్ని మనం ఏం చెప్తాం ఆయన గురించి? ఆయన చేసేది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు సీదిరి అప్పలరాజుకు రాజకీయంగా వచ్చిన ఇబ్బంది కాదు ఇది. ఆయన కుమారుడు యాక్సిడెంట్ చేశాడు, ఓకే, నేను అంగీకరిస్తాను, యాక్సిడెంట్ జరుగుతాయి, ఒక్కోసారి మంచి వాళ్ళు కూడా యాక్సిడెంట్ చేయొచ్చు, ఓకే అన్నప్పుడు ఇతను ఏం చేసి ఉండాలా? తన కుమారుని పోలీసులకు అప్పచెప్పి చట్ట ప్రకారంగా మీరు ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోండి అంటే సానుభూతి వచ్చి ఉండేది. అరే అతను పిల్లోని నేను దాచుకోలేదు, వెంటనే అప్పచెప్పేసినాడు, సరే బెయిల్ వస్తుంది, అది కేసు నడుస్తుంది, వేరే సంగతి. అట్లాగే ఆ కుటుంబానికి అన్యాయంగా చనిపోయినాడు దానే అని తను ఆ కుటుంబాన్ని పిలిచి తనకుండే దాంట్లో, సీదిరి అప్పలరాజు ఆర్థిక పరిస్థితి ఏమిటో నాకు తెలియదు, తనకుండే దాంట్లో ఆ కుటుంబాన్ని షేర్ చేసుకునేటువంటి పద్ధతిలో అమ్మ నేను ఇస్తాను, మీరు తీసుకోండి, మీ బతకడానికి సంబంధించి ఇదిగో ఈ పద్ధతి చేయి, అటువంటి చేసి ఉంటే సానుభూతి పెరిగి ఉండేది. అట్లా కాకుండా దాచిపెట్టి వేరే అబ్బాయిని పెట్టి పూనా కేసు రెఫర్ చేసుకుంటే ఋషి గారు ఇట్లాగే జరిగింది పూనాలో. ఏమైంది? పెద్ద కోటీశ్వరుడు మనమని కారు ఇస్తే వాడు తీసుకుని పోయి ఒక ఆమెను కొట్టేసినాడు, చనిపోయింది. వెంటబడి పట్టుకొని జైల్లో పెట్టి వాళ్ళ తాతను వాళ్ళ అవ్వను అందరిని జైల్లో పెట్టినారు. దట్ ఈస్ ది పోలీస్ చేయాలది. ఎందుకంటే డబ్బు ఉంది, రాజకీయంగా పలుకుబడి ఉంది అని చేసిందేనాన్ని కప్పుచ్చుకొని డబ్బు పక్కన పెట్టండి, మా ఇంట్లో పని చేసుకుని బతుకు అని చెప్పడం అంటే ఏమిటది? అహంకారం అండి, అహంకారం, పొగురది. కాబట్టి అట్లాటోని పలకరించడానికి నేను పోతున్నా అంటే అట్లాటోళ్ళే మిగిలినట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి, మంచోళ్ళు ఎవరు మిగల్లా. కాబట్టి ఇది తప్పు. ఆయన నేను లాస్ట్ గా నేను చెప్పేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే, ఇప్పుడు సాయి కృష్ణ కోసం 20 లక్షల రూపాయలు ఇచ్చారండి వైసీపీ తరఫున, ఓకే, నేను 50 లక్షల రూపాయలు ఈరోజు దానాయ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పోయి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు మాత్రమే సరే నీ పార్టీ వాడిని పలకరించవచ్చు, ఈ కుటుంబాన్ని నేను ఆదుకుంటున్నాను, నా వైపు నుంచి 50 లక్షలు ఇస్తున్నానని ప్రకటిస్తే కనీస గౌరవం ఉంటది. అది చేయకుండా ఊరికి ఆయన ఇప్పటి వరకు ఎక్కడ పరామర్శ యాత్రకి వెళ్ళినా నేను విన్నదైతే ఆయన 100 రూపాయలు ఇచ్చినట్టు కూడా వినలేదు. ఎక్కడ 100 జేబులో ఒక 500 ఉంటే ఎవరిదన్నా పక్కవాడు కాదు పక్కవాడిని ఎవరో 1000 రూపాయలు ఇవ్వని ఇచ్చింది కూడా నేను చూడలేదు. రిషి గారు బుడమేరు వరద ₹1 ఇంకా పెండింగ్ ఉందండి. నేను ఇక్కడ చిన్నపిల్లోడు అంటాడు కదా, ఒక్క విషయం నేను గుర్తు చేసుకుంటానండి. ఆయన విజయవాడలో ర్యాలీ జరిపి మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడో చిన్న రాయి గీసుకొని పోయిందని చిన్నపిల్లని కాదా నెల్లూరు జైల్లో పెట్టింది. బుద్ధిందే అన్నదికి చిన్నపిల్లోడు అంటారు, యాక్సిడెంట్ చేసి చంపితే చాలా తప్పు. 50 లక్షల రూపాయలు ఇవ్వాలండి. రిషి గారు ఇక్కడ విషయం చెప్తాను నేను, ఎంత అహంకారం